ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడు వెతువా సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రము అతిక్రమించు వాడు వెతువా నీ సున్నతి కాకపోవును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడివైతే సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించు వాడివైతే నీ సున్నతి కాకపోవును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టివానికి మీకు మనుషుల వలన కలగదు, దేవుని వలన కలుగును. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనం, మరియు నువ్వు బ్రతుకటికై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, క్రొత్త సృష్టి పొందటియే గాని సున్నతి పొందటి ఏంది ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, దేవుని ఆజ్ఞ అనుసరించటే ముఖ్యము గాని సున్నతి పొందటి ఏంది ఏమీ లేదు, సున్నతి పొందకపోవటం ఏంది ఏమీ లేదు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తు నందు వరకు సున్నతి పొందటి ఏంది ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏమి ప్రయోజనం, అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనే దేవేశ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ ఆజ్ఞకు ఎక్కువ మీ విశ్వాసం ద్వారా క్రియల ద్వారా నడుచుకున్న భాగ్యం మాకు దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.